సార్ ఈ మధ్య కరణ్ జోహర్ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన రెగ్యులర్ గానే మాట్లాడుతూనే ఉంటారు. ఏదున్నా కడుపులో ఉన్నటువంటి ఎంతటి బాధనైనా పాపం వెళ్ళగొక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందున సౌత్ నుంచి వచ్చే హీరోలు, సౌత్ నుంచి వచ్చేటటువంటి సినిమాలు ఆయనకి పెద్దగా ఆయన కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి, కడుపు నొప్పి తెప్పిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు. అయితే ఇప్పుడు అన్నటువంటి మాటలు ఏంటి అంటే 3 కోట్లు కూడా వసూలు చేయనటువంటి హీరోలు ఏకంగా 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారు యాజ్ అ రెమ్యునరేషన్ అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో కూడా చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి భారీ మొత్తంలో అంటూ మరో కమెంట్ కూడా చేశారు. అసలు ఎలా చూడొచ్చు సార్? అంటే ఆయన పర్టికులర్గా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా హీరోల రెమ్యూనరేషన్లు సినిమా బడ్జెట్లో మెజారిటీ భాగాన్ని తినేస్తున్నాయి అనేది ఆయన ఆరోపణ. అయితే ఈ అభిప్రాయం చాలామందిలో ఉంది. అంటే సినిమా 1000 కోట్లు వసూలు చేస్తే ఆ 1000 కోట్లలో మా వాటా ఎంత అని వాళ్ళు ముందే అడిగేస్తున్నారు. ఒక రేట్ అనేది ఫిక్స్ లేదు. ఇదివరకు ఉండేది అలాగే. ఇదివరకు కూడా వాటాలు ఉండేవి కదా సార్? చిరంజీవి గారు వాటాలు చిరంజీవి దగ్గర నుంచి మొదలైంది. చిరంజీవికి ముందు లేదు. అప్పుడు కూడా వాటా ఎలాగంటే ఒక ప్రాంతం తీసుకునేవాళ్ళు అంతే. చిరంజీవి ఒక ఏరియా తీసుకునేవాడు తన రెమ్యూనరేషన్గా. ఆ ఏరియాలో ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. సినిమా సక్సెస్ని బట్టి రెవెన్యూ ఉంటుంది. రెమ్యూనరేషన్ ఉండేది కదా ఆయనకి? ఇంకా రెమ్యూనరేషన్ లేదు. ఒక ఏరియా రాసిస్తారు, అక్కడ ₹1,00,00,000 వసూలు చేయగలిగితే అప్పుడు ఆ సినిమాకి ఆయన ₹1,00,00,000 వచ్చినట్టుగా భావించేవాళ్ళు. దాని తర్వాత రిలీజ్ అయిన సినిమా 70 లక్షలే కలెక్ట్ చేసింది అలాగే. ఇప్పుడు ఆపద్బాంధవుడు లాంటి సినిమా ఫ్లాప్ అయ్యి ఆయన తీసుకున్న ఏరియాకి 20 లక్షలే వచ్చింది అనుకోండి, ఆ సినిమాకి 20 లక్షలే రెమ్యూనరేషన్. ఈ ధోరణిలో నడిచేది వ్యాపారం. అంటే ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకుండా ఒక రైట్స్ తీసుకునేవాళ్ళు అంతే. ఒక ఏరియా తీసుకునేవాళ్ళు, అది ఒక్కొక్కసారి అమ్ముకునేవాళ్ళు, ఒక్కొక్కసారి వీళ్ళే రిలీజ్ చేసుకునేవాళ్ళు. వీళ్ళకి నెట్వర్క్ ఉంటే రిలీజ్ చేసుకునేవాళ్ళు. ఈయనకి గీతా ఆర్ట్స్ అనేటువంటి ఒక డిస్ట్రిబ్యూటింగ్ వ్యవస్థ కూడా ఉండటం వలన ధైర్యంగా తీసుకోగలిగేవాడు. మిగిలిన హీరోలు ఆ ధైర్యం చేసేవాళ్ళు కాదు. చిరంజీవి గారు అడుగు ముందుకు వేయడానికి కారణం అరవింద్ గారు ఉన్నాడనేటువంటి కాన్ఫిడెన్స్. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు సినిమా టోటల్ కలెక్షన్లో షేర్ అడుగుతున్నారు. ఇది ఇంత పర్సంటేజ్ కావాలి అని అడగటం వలన అది చాలా భారీ దీనికి వెళ్ళిపోతుంది. ఇన్ టోటల్ కలెక్షన్ అంటే కేవలం థియేటర్లో వచ్చే కలెక్షన్స్ కాదు, ఇతర ప్లాట్ఫామ్స్ మీద వచ్చే కలెక్షన్స్ కూడా. అంటే ఇతర ప్లాట్ఫామ్స్కి అమ్మటం ద్వారా వచ్చే డబ్బులు టోటల్గా సినిమాకి ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా కానీ ఎంత రెవెన్యూ వస్తుందో దాంట్లో షేర్ అడుగుతున్నారు అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. థియేటర్కల్గా లెక్కేసుకున్నా కానీ భారీ మొత్తమే ముడుతుంది. అంటే పర్సంటేజ్లోకి వెళ్తే మెజారిటీ అంటే డబ్బు పట్టుకొచ్చి పెట్టి ఫైనాన్సులు తీసుకొచ్చి వడ్డీలు కట్టి ఇంత కష్టపడినటువంటి ప్రొడ్యూసర్కి మిగిలేది ఏమిటి చివరికి అనేది ఇప్పుడు కరణ్ జోహర్ గొడవ. కానీ ఈ మాటను ఎలా చూడొచ్చు సార్? 3 కోట్లు కూడా వసూలు చేయలేడు ఆయన, కానీ 30 కోట్లు అడుగుతున్నాడు. అవును, అంతే. అంటే ఒక హీరో సినిమాకి ఒక హిట్ దొరుకుతుంది. అతనికి హిట్ దొరకగానే వీళ్ళు రేట్లు పెంచేస్తున్నారు. రేటు పెంచి ఇంత అయితే తప్ప కుదరదు అనే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఫస్ట్ 2-3 డేస్ ఉంటుందేమో జనాల్ని తీసుకొస్తుంది ఆయన స్టార్డమ్, కానీ స్టోరీయే కదా సార్ ఎండ్ ఆఫ్ ది డే హిట్ చేసే ఫిల్మ్. ఏ హీరోకైనా అంటే క్రౌడ్ పుల్లర్స్ అంటారు వాళ్ళని. క్రౌడ్ పుల్లర్స్ ఏంటంటే వాళ్ళతో కథ ఎలా ఉన్నా కానీ జనాలను థియేటర్కి రప్పించగలరు అనేది కాన్ఫిడెన్స్. అది ఎన్నాళ్ళు? 1 or 2 days? 1 or 2 days కావచ్చు. చాలా సందర్భాల్లో ఆ వారం రోజుల్లోనూ విపరీతమైనటువంటి డబ్బులు వచ్చేస్తాయి దానికి. ఇది ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది ట్రెండ్. తెలుగులో వస్తే ఇలాంటి సందర్భం కృష్ణ గారికి కనిపిస్తుంది. ఆయన మొదటి వారం మీద డిపెండ్ అయ్యే సినిమాలు వచ్చేవి ఆయన. ఒక దశలో రామారావు గారికి నడిచింది అది. అంటే కథ కూడా లేకుండా సినిమాలు వచ్చినాయి, అసలు కథతో సంబంధం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అంటే పర్టికులర్గా 82లో ఆయన వెళ్ళిపోయాడు ఇండస్ట్రీ నుంచి. దాదాపు దానికి 10 సంవత్సరాల ముందు నుంచి, అంటే 73, 74 నుంచి, 75 నుంచి 75 ఎదురులేని మనిషి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి
82 వరకు ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగతా అట్లా కథ మెజారిటీ రామారావు గారి సినిమాలు అన్నింటిలోనూ కథ ఒకటే ఉంటుంది, ఒకటే కథ. ఒకటే కథతో ఆయన దాదాపు 10 ఏళ్ళు నటించాడు. అంటే ఆయన కుటుంబానికి విలన్ ద్రోహం చేస్తాడు, ఆయన ఎక్కడో పెరుగుతాడు, ఏదో అవుతాడు, అయిన తర్వాత ఆ విలన్ కూతురు ఈయన్ని ప్రేమిస్తుంది, ఆ కూతురు ద్వారా విలన్ ఐడెంటిఫై చేస్తాడు, అతన్ని ఎలా చంపేస్తాడు లేదు లొంగ తీసుకుంటాడు. ఇదే కథ. ఇప్పటికే ఉంది కదా సార్ ఈ స్టోరీ. ఇదే స్టోరీతో ఆయన అప్పటి నుంచి ఎదురులేని మనిషి దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన చివరి సినిమా వరకు అదే లైన్స్లో వెళ్ళింది. ఈవెన్ నా దేశంలో కూడా అలాంటి కథే. అది కూడా ఆయన తల్లికి అన్యాయం చేసినటువంటి వాడిని ఐడెంటిఫై చేయటం అనే దాని మీద కథ నడుస్తుంది. కాబట్టి ఇది స్టార్డమ్తో వర్కౌట్ అవుతుంది. అక్కడ కథ గురించి కసరత్తు కంటే కూడా ఆ హీరోని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, మీరు ఆయనకి గెటప్ ఏమేం చేస్తున్నారు, ఆయనతో ఏ డైలాగులు చెప్పిస్తున్నారు, ఏ డ్యాన్స్ చేయిస్తున్నారు, దీని మీద నడిచేది, దీని మీదే కేంద్రీకరణ ఉండేది. అంటే హీరోని ఎట్లా అభిమానులకి కావలసిన రీతిలో ప్రొజెక్ట్ చేస్తున్నారా లేదా అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ చేయటం ద్వారా సినిమాలు ఆడేవి. అందుకని క్రాంతి కుమార్ గారు ఒకసారి అన్నాడు ఒక మాట, కొంచెం సెన్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, బుర్ర ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచించి మృణాల్ సేన్ లాంటి సినిమాలు తీయచ్చు, కానీ మన్మోహన్ దేశాయి లాంటి సినిమాలు తీయటం, ఆయన తీసే తరహా సినిమాలు తీయటం అంత ఈజీ కాదు అన్నాడు ఆయన. అంటే స్టార్స్తో సినిమాలు తీసి హిట్లు కొట్టేవాళ్ళు ఏమి ఉండదు, దానిలో ఎందుకు హిట్ అవుతుందో తెలియదు, ఆ సినిమాకి కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్తారు, అది మనం తీద్దామని ట్రై చేస్తే దెబ్బతింటాం, కాబట్టి ఆ జోలికి వెళ్ళొద్దు అని ఆయన అగ్నిగుండం అనే సినిమా తీసినప్పుడు చెప్పుకున్నాడు, కన్ఫెస్ అయ్యాడు జనం ముందు. చిరంజీవితో చేశాడు ఆ ప్రయత్నం. ఈ విద్య మనకి రాదు అని చెప్పి ఆయన జనం ముందు అంగీకరించాడు. ఈ విద్య వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, రాఘవేంద్రరావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మన్మోహన్ దేశాయిని ఆయన మాట్లాడాడు, కానీ అమితాబ్తో తీసేవాడు ఆయన. అమర్ అక్బర్ ఆంథోనీ ఇలాంటి సినిమాలు అవన్నీ పెద్ద పెద్ద హిట్స్ అయ్యేవి, పెద్ద కథగా ఏమి ఉండదు దానిలో. హీరో ఇమేజ్ మీద ఒక గేమ్ నడుపుతారు. రాఘవేంద్రరావు గారు అదే చేసేవాడు. ఇక్కడ దాసరి గారికి కూడా విద్య రాదు. ఆయన కూడా హీరోని పెట్టుకున్నప్పటికీ ఒక కథని డిజైన్ చేసుకుంటాడు ఆ హీరో వెనకాల. రామారావు గారితో ఆ 10 సంవత్సరాల్లో వెరైటీ సినిమాలు తీసినవాడు దాసరి కూడా. పాపారాయుడు కావచ్చు, బొబ్బిలిపులి కావచ్చు, లేకపోతే అంతకుముందు వచ్చిన మనుషులంతా ఒక్కటే కావచ్చు, దానిలో రామారావు డిఫరెంట్గా ఉంటాడు. తాతినేని రామారావు గారు తీసినటువంటి యమగోళలో డిఫరెంట్గా ఉంటాడు. ఇలాంటి ఒక 7-8 సినిమాలు, ఓ 10 సినిమాలు తేలుతాయి తప్ప మిగిలిందంతా అదే గోళ. స్టార్డమ్ మీద డబ్బులు ఇస్తారు. అంటే ఈ హీరో ఉంటే వర్కౌట్ అవుతుంది అనిపించినప్పుడు అడవిరాముడికి ఆయనకి 2 సినిమాల డబ్బులు ఇచ్చి తీసుకున్నారు ఆయన ఆ రోజున. అంటే ఆయన డేట్స్ ఇవ్వను అంటే 2 సినిమాల డబ్బులు ఇస్తామని చెప్పి ఆయన్ని ఒప్పుకున్నాడు ఆయన. ఇటువంటి పరిస్థితి ఉంటుంది, హీరోలకి వాళ్ళు కోరినంత ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువైపోయింది అనేది ఆయన బాధ. ఇప్పుడు ఎక్కువైపోయింది అనేది. అయితే ఇది ప్రధానంగా మార్కెట్ విస్తరించింది. ఒకప్పుడు లిమిటెడ్ మార్కెట్ ఉండేది. తెలుగు సినిమా అంటే తెలుగు ప్రాంతంలో మాత్రమే ఆడేది. హిందీ సినిమాకి నేషనల్ మార్కెట్ ఉండేది. నేషనల్ మార్కెట్ ఉంటుంది కాబట్టి హిందీ హీరోలకి ఎక్కువ రెమ్యూనరేషన్లు ఉండేవి, దక్షిణాది హీరోలకు తక్కువ రెమ్యూనరేషన్లు ఉండేవి. అయినప్పటికీ వీళ్ళ మార్కెట్లో వీళ్ళకి ఎంత ఇస్తున్నారు అనే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. నేషనల్ మార్కెట్ ఉన్నటువంటి హీరో కంటే కొంచెం తగ్గి వీళ్ళ రెమ్యూనరేషన్లు ఉండేవి. ఎంజీఆర్, ఎన్టీఆర్ రెమ్యూనరేషన్లు దాదాపు వాళ్ళ దగ్గరలో ఉండేవి తప్ప వాళ్ళని మించేవి కాదు. వాళ్ళే ఎక్కువ తీసుకునేవాళ్ళు. దిలీప్ కుమార్ వాళ్ళకే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఎంత ఉండేది సార్ వాళ్ళు? అప్పుడు కూడా ఎంత 10 లక్షలు 12 లక్షలు వాళ్ళు ఉంటే వీళ్ళు 6 లక్షలు అలా ఉండేవాళ్ళు. రామారావు కంటే ఒక 2 లక్షలు ఎక్కువ ఎంజీఆర్ తీసుకునేవాడు. ఆయనకి సౌత్ మార్కెట్ ఉండేది. ఎన్టీఆర్ది టోటల్గా ఏపీ వరకు కన్ఫైన్ అయిపోయినటువంటి మార్కెట్. దేశోద్ధారకులు సినిమా అప్పుడు మొదటిసారి ఇతర ప్రాంతాల్లో రిలీజ్ చేయటం అనేది మొదలుపెట్టారు. తెలుగు సినిమాగానే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సినిమా రిలీజ్ చేయటం అనే పద్ధతి మొదలుపెట్టింది అప్పుడు. అప్పటి వరకు ఇక్కడ వరకే సినిమా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరి సినిమా అయినా ఎక్కడైనా రిలీజ్ అవుతోంది. ఎప్పుడైతే మార్కెట్ పెరిగిందో బడ్జెట్ పెరుగుతోంది.
బడ్జెట్ పెరుగుతోంది, వసూళ్లు పెరుగుతున్నాయి, ఇన్కమ్ సోర్స్ పెరిగింది. ఇప్పుడు రకరకాలుగా అమ్ముతున్నారు సినిమాని. ఓటీటీలకు అమ్ముతున్నారు, శాటిలైట్కి అప్ కంట్రీ శాటిలైట్లు అమ్ముతున్నారు. ఇలా రకరకాల వ్యాపారం చేస్తున్నారు కదా, దానిలో మేము పర్సంటేజ్ అడిగితే తప్పేంటి అనేది వాళ్ళ వెర్షన్. బట్ ఏది కరెక్ట్ అనుకోవచ్చు సార్? వాళ్ళు ఒక రెమ్యునరేషన్ కి ఫిక్స్ అయి తీసుకోవడం కరెక్టా, ఇట్లా పర్సంటేజెస్ కరెక్టా? అంటే సినిమా బ్రతికే విషయంలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పండి సార్. అంటే 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ఉన్నారు. 30 కోట్లు అని తక్కువ మాట మాట్లాడాడు ఆయన. కానీ 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్లు ఇస్తున్నాం హీరోలకి అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఒక 5-6 మంది, అంతకుమించి 5-6 ఉంటారు. మిగతా వాళ్ళందరూ 30 కోట్లు అడుగుతున్నారని ఆయన బాధ. 30 అనేది కూడా తక్కువేనండి, ఇంకా ఎక్కువే అడుగుతున్నారు. 30 అనేది ఇంకా అంటే తెలుగు సినిమాకి సంబంధించి ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, నాకంటే అల్లు అర్జున్ చాలా పెద్ద హీరో, జూనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద హీరో అని మాట్లాడాడు ఆయన. ఎందుకు మాట్లాడాడు అంటే వాళ్ళ మార్కెట్ పెద్దది అని. పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వాళ్ళకి, వాళ్ళ రెమ్యూనరేషన్లు పెద్దవి. వాళ్ళ మార్కెట్ పెద్దది అంటే రెమ్యూనరేషన్లు పెద్దవి అని చెప్పడమే. ఎవరి మార్కెట్ కెపాసిటీని బట్టి వాళ్ళ రెమ్యూనరేషన్లు ఉంటాయి. దానికి ఇదే కొలబద్ద అని చెప్తున్నారు వాళ్ళు. మా సినిమా ఇంత వ్యాపారం చేసినప్పుడు దానిలో మేము ఇంత పర్సంటేజ్ అడగడం తప్పేమిటి అంటే, ఒక వ్యాపార పరంగా చూస్తే వీళ్ళ వెర్షన్ కరెక్టే, హీరోల వెర్షన్. ఒకవేళ బిజినెస్ కాకపోతే ఏమిటి అనేది, అంటే వచ్చిన వసూళ్లలో పర్సంటేజ్ అనేది పెట్టుకుంటే, ఇప్పుడు గతంలో చిరంజీవి గారికి ఎలాగైతే జిల్లా హక్కులు ఇచ్చినప్పుడు ఆయనకి ఒక సినిమాకి ₹1 కోటి కలెక్ట్ చేస్తుంది అది. ఆ తర్వాత సినిమా యావరేజ్ అయిపోయి 70 లక్షలే వస్తాయి. ఆ తర్వాత సినిమాకి 30 వస్తాయి. అంతే మార్కెట్ అనుకుంటారు. ఇప్పుడు ఘరానా మొగుడికి ఆయనకి ఇచ్చిన ఏరియాకి దాదాపు 74 లక్షలు వచ్చింది ఆయనకి. అది హయ్యెస్ట్ అన్నారు ఆ రోజున. ఆ తర్వాత ఇంకొక సినిమా ఏదో ఫెయిల్ అయింది, దానికి 30-40 వచ్చింది. అంతే రెమ్యూనరేషన్ చిరంజీవికి అన్నారు. ఇప్పుడు ఆ కండిషన్ వచ్చేస్తే, అంటే వచ్చిన ప్రాఫిట్లో షేర్ అనేది పెట్టేస్తే, వీళ్ళు ఏమడుగుతున్నారు, ఇప్పుడు ఓటీటీయో మరొకటో ఇచ్చినా పర్లేదు అనుకుంటున్నారు. దీనికంటే కూడా పాత పద్ధతిలో ఏరియా ఇచ్చేయటం ఒక పద్ధతి. ప్రాఫిట్స్లో తీసుకో, ప్రాఫిట్ అంటే ఎంత వస్తే దానిలో వాటా, అదే ఎంత వస్తే దాంట్లో ప్రాఫిట్స్ కాదు, ఎంత వస్తే దానిలో వాటా ఇస్తాం తప్ప వచ్చినా రాకపోయినా అనేది లేదు. చాలామంది హీరోలకు డబ్బులు ఇవ్వడం లేదు, అదొక షేడ్ ఉంది. ఇప్పుడు లైగర్ సినిమాకి విజయ్ దేవరకొండకి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు తప్ప తర్వాత సెటిల్మెంట్ అవ్వలేదు, ఆయనకేమీ డబ్బులు ముట్టలేదు. ఆయన వదిలేసుకున్నాడు, ఇది ఫ్లాప్ అయింది, ఇంక దాని గురించి ఆలోచించడం అనవసరం అని ఆయన దాని జోలికి వెళ్ళలేదు. ఇలా కూడా జరుగుతాయి ఒక్కొక్కసారి. పాత రోజుల్లో రామారావు గారి రోజుల్లో ఇలా ఉండేది కాదు. వాళ్ళు ఒక రెమ్యూనరేషన్ చెప్పేవాళ్ళు, ఆ పేమెంట్ ఇచ్చేసేవాళ్ళు. దాన్ని ఏదో 2 పద్ధతుల్లో ఇచ్చేవాళ్ళు. కొంతమంది మొదటే ఇచ్చేసేవాళ్ళు, తర్వాత కొంతమంది సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే లోపు క్లియర్ చేసేవాళ్ళు. ఈ పద్ధతిలో వెళ్ళేది. ఆయన ఎర్లీ డేస్లో విజయాలో కాంట్రాక్ట్లో ఉన్న రోజుల్లో సినిమా ఉన్నా లేకపోయినా నెలకి ₹300 జీతం ఇచ్చేసేవాళ్ళు. సినిమా ఉంటే 5,000 ఇచ్చేవాళ్ళు. పాతాళ భైరవి టైం అగ్రిమెంట్ అది. సినిమా ఉంటే 5,000, లేకపోతే 300 నెలలా ఫీడింగ్కి ఇవ్వటం. ఇదొక స్టైల్ నడిచింది. అప్పుడు అందరూ జీతాలకే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పటి ఒబిడియన్స్ ఇప్పటి ఆర్టిస్టుల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. చివరికి టిఫిన్ కూడా ఏం పెట్టాలో వీళ్ళు వెళ్ళి అడిగేవాళ్ళు ప్రొడ్యూసర్ని, బాబు మాకు కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పండి మెస్సుల్లో అని చెప్పి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, పెద్ద హీరోలే అక్కినేని నాగేశ్వరరావు లాంటి హీరో కూడా వెళ్ళి అడిగేవాడు. ప్రొడ్యూసర్ హీరోగా ఉండేవాడు అయితే ఆఫ్ స్క్రీన్. ప్రొడ్యూసరే ఫైనల్, డైరెక్టర్ కూడా కాదు. రైట్ సార్. ఇప్పటి పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు హీరోలు అంటే హీరో సెంట్రిక్గా సినిమా డిజైనింగ్ జరుగుతోంది. హీరో ఇమేజ్ మీద కథ డిజైన్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు మేము అడిగితే తప్పేమిటి అని అడుగుతున్నారు.